అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు వ్లాగ్స్. ఇక్కడైతే 3 డేస్ నుంచి మా వైజాగ్‌లో వర్షాలు పడుతూనే ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. ఈ వర్షాల దెబ్బకి మా మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని టెర్రస్ మీదకొచ్చానండి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్‌గా ఉంది. అలాగే మా మొక్కలు కూడా బానే ఉన్నాయి. ఈ వర్షాలకి కొంచెం కారం కారంగా తిందామని మేమైతే ఇక్కడ మసాలా బఠానీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. దీనికోసం అయితే ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న బఠానీని ఇలా రైస్ కుక్కర్‌లో వేసుకొని బాయిల్ చేసుకుంటున్నామండి. తర్వాత ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న బఠానీ అందులో వేసుకొని కొద్దిగా పసుపు, అలాగే కొంచెం సాల్ట్, ఇంకా కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మేము వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కొద్దిగా ఉప్పు, అలాగే ఎండుమిర్చిని గట్టా వేసి మేము పేస్ట్ చేసుకుంటామండి. అందుకనే ఇక్కడ సాల్ట్ ఇంకా కారం కూడా తక్కువ యాడ్ చేసాము. ఇలా మనం ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మసాలా బఠానీ మనకు రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ తాటి రొట్టెని కూడా ప్రిపేర్ చేసామండి. ఈ రెసిపీ అయితే వీడియో తీయడం అవ్వలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు డెఫినెట్‌గా ఈ రెసిపీ షేర్ చేస్తానండి. ఇదైతే రాఖీ రోజున తీసిన వీడియో అండి. ఇక్కడ చిన్న క్లిప్ మీకు యాడ్ చేశాను. ఇక్కడైతే మా తమ్ముడికి రాఖీ కట్టి స్వీట్ పెడుతున్నానండి. ఇక్కడ స్వీట్ అయితే కాజు చిక్కీ ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ టైం చేసినా కూడా స్వీట్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా ఎప్పుడు రాఖీ కట్టినా మాకు నచ్చింది కొనుక్కుంటామని మాకు మనీ ఇస్తాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.